బ్రహ్మాస్త్రమే పిఎంసి ఛానల్. సో పిఎంసి ఛానల్ డెవలప్మెంట్ గురించి, పిఎస్ఎస్ఎంకు ఆది గురువైన పత్రిజీ గారి గురువైన, గురువులకే గురువైన సదానంద యోగి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చూడడం. సో మనం ఏదైనా అనుకుంటే పైన తదాస్తు దేవతలు ఉన్నారు అంటూ ఉంటారు. యద్భావం యద్భావం. మరి అలాగే కిషన్ రెడ్డి గారికి పిఎంసి డెవలప్మెంట్ విషయంలో అద్భుతమైనటువంటి ఆలోచన రావడం, ఈరోజు సదానంద యోగి గారు బాడీ వెకేట్ చేసినటువంటి ఈ రోజున వరంగల్ పిఎస్ఎస్ఎం మీ అందరితో వారు పంచుకోవడం తప్పకుండా ఇది జయప్రదం అవుతుంది అన్నది సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. సో ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్. ఒక మాట అన్నారు, చిత్తశుద్ధి. నిజంగా నయా పైసా ఖర్చు లేదు, ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, జేబులకు వెళ్ళి సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పారు కదా, డూ ఆర్ డై. సో నిజంగా ప్రతి పిరమిడ్ మాస్టరు చిత్తశుద్ధితో దీన్ని అవగాహన చేసుకున్నట్లయితే, నాకు కూడా ఈరోజు రాగానే మధ్యాహ్నం చెప్పారు, నాకు కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. మళ్ళీ మనమందరము ఆచరించటానికి కూడా చాలా సులభమైంది. మనం కంటిన్యూగా ఆ 4 అవర్స్ 4 వీడియోస్ను విన్నా వినకపోయినా ఆన్ చేస్తే సరిపోతుంది అన్నారు. సో నిజంగా అది మంచి ఐడియా, అందరము దాన్ని ఆచరించవచ్చు. 25 మంది ఫ్యామిలీసు, 50 మెంబర్స్, ఇలా 1 by 1 గ్రూపులో 250 మంది. సో నిజంగా ప్రతి ఒక్కరూ దీన్ని చిత్తశుద్ధిగా తీసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ జరుగుతుంది. సో అందుకొరకు దానికి నాంది పిఎస్ఎస్ఎం వరంగల్ అవుతుంది. ఎన్నో చెప్తూ ఉంటారు, ప్రతిదీ కూడా వరంగల్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ద్వారానే, పిఎస్ఎస్ఎంలో కావచ్చు, ఏ రంగంలోనైనా కావచ్చు, మేము ముందుండి దాన్ని ఆచరించి చూపించాము అన్నది. సో దానికి ఇదొక మైలురాయి, తప్పకుండా అవుతుందని ఆశిస్తూ మరొకసారి కిషన్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్స్ కొడుతూ, సో వారికి తోడుగా నవీన్ రెడ్డి గారు, యాకూబ్ గారు మరియు మిగతా మీరందరూ ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున శిరస్సు వంచిన కృతజ్ఞతలు. మీరందరూ దీన్ని చిత్తశుద్ధిగా తీసుకుంటారని ఈరోజు సదానంద యోగి గారి యొక్క బాడీ వెకేట్ చేసినటువంటి రోజున పిఎస్ఎస్ఎంకు ఆద్యులు, పత్రిజీ గారికి గురువులు, జీసస్ గారికి కూడా గురువులని పత్రిజీ గారే సెలవిచ్చారు. అలా ఎంతో మందికి, ఎందుకంటే 16వ ఏట సదానంద యోగి గారు వారి గురువు గారి ఆదేశం మేరకు
భూటాన్ నుంచి హిమాలయాలకు వచ్చారు అని. అలా గురువు గారి ఆదేశం మేరకు 16 సంవత్సరాల వయసులో, అంతకుముందు మీరు వినే ఉంటారు, 10 సంవత్సరాలు వారి గురువుకు సేవ చేశారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాల వయసు వరకు సదానంద యోగి గారు వారి గురువుకు సేవ చేశారు. ఆ 10 సంవత్సరాలలో సదానంద యోగి గారి గురువు గారు ఒక్క మాట కూడా మాట్లాడారు. ఏ రోజైతే శరీరం వదిలే రోజో ఆ రోజు మాట్లాడారు. అంటే పత్రిజీ గారు కూడా చెప్తూ ఉంటారు, శిష్యుడు రెడీ అయినప్పుడు, శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు యొక్క కలయిక జరుగుతుంది అని. గురువు శిష్యుణ్ణి కలవడము అంటే కేవలం భౌతికంగానే కాదు. కలవడము అంటే సింపుల్గా మనం అనుకుంటాము, ఫిజికల్గా భౌతికంగా కలవడము, ఈ భౌతిక కళ్ళతోనే చూడడము అనుకుంటాం. ఒకందుకు ఇది కూడా కరెక్టే. కానీ కలయిక అన్నది 100%, 100% కేవలం భౌతికంగా కళ్ళతో, భౌతిక నేత్రాలతో గురు శిష్యులు చూసుకోవడం వల్లనే అని అంటే అది చాలా పొరపాటు. పత్రిజీ గారు చెప్పారు, 1975లోనే సదానంద యోగి గారు కర్నూలుకు వచ్చారు. పత్రిజీ గారు కూడా 1975 నుండే కర్నూలులో ఉన్నారు. కానీ పత్రిజీ గారు సదానంద యోగి గారిని కలిసింది 1981 జనవరి 1వ తేదీ. అప్పటికి 6 సంవత్సరాలు గడిచింది. ఒక సందర్భంలో చెప్తారు, సదానంద యోగి గారు భూటాన్ నుంచి హిమాలయాలకు వెళ్ళి, మీరు వినే ఉంటారు, హిమాలయాల్లో సదానంద యోగి గారు 80 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసిన తరువాత పత్రిజీ గారిని వెతుక్కుంటూ వచ్చారు. ఒక సందర్భంలో సారే చెప్పారు స్పష్టంగా. అంటే ఒక ప్రణాళిక ఎంత సుస్పష్టంగా, స్పష్టంగానే కాదు సుస్పష్టంగా ఉంటుందో సదానంద యోగి గారి యొక్క జీవిత చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పిఎస్ఎస్ఎం మూమెంటు అన్నది ఒక ప్లాన్డ్, వెల్ ప్లాన్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే, భౌతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని కోణాలలో ఒక వ్యక్తి జీవించడానికి ఎన్ని వనరులు అవసరమో అవన్నీ సమకూర్చి పెట్టినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా సులభం అవుతుంది. అదేవిధంగా మనం సదానంద యోగి గారి జీవిత చరిత్రను చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అర్థమవుతుంది
6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారి గురువు గారు అడగడము, నాతోని వస్తాము అంటే 6 సంవత్సరాల కుర్రాడు ఓకే అని చెప్పడము, వారి గురువు గారు లేపనము రాసి ఇద్దరు అరేబియా నుంచి భూటాన్ అడవుల్లో ప్రత్యక్షమవ్వడం, 10 సంవత్సరాలు సదానంద యోగి గారు వారి గురువు గారికి సేవ చేయడం, ఒక మాట మాట్లాడకుండా మౌనంలోనే బాడీ వెకేట్ చేసేటప్పుడు వాళ్ళ గురువు గారు మాట్లాడి ఆయనకు బోధించి, అంటే ఇంతకుముందు నేను అన్నట్టు గురు శిష్యుల కలయిక కేవలం భౌతికంగా మాత్రమే కాదు, ఇటు భౌతికం అటు మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా ఈ 4 కోణాలలో 25 25 25 25 ఈ 4 కోణాలలో ఎప్పుడైతే ఆ శిష్యుడు సంపూర్ణంగా సిద్ధమై ఉంటాడో, వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా, అంతకుముందు భౌతికంగా ఎన్ని మాట్లాడినా శిష్యుడు శారీరక స్థితి, మనోస్థితి, బుద్ధిస్థితి, ఆత్మస్థితి వరకు సిద్ధం కానంత వరకు ఎన్ని మాట్లాడినా అవి లోపలికి వెళ్ళవు. కానీ ఎప్పుడైతే ఒక శిష్యుడు శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా 100% తన అంతరంగములో సర్వము సిద్ధమై ఏదైతే గురువు వచనము వస్తుందో, ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దానిని గురువు అంతరంగములో ఎంతగా తాను తనతో తాను మమేకమయ్యి తను అంతరంగంగా అంతగా తను అనుభూతి చెందినటువంటి ఆ పరమ సత్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కూడా అనుభూతి చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో సదానంద యోగి గారు ఒకరు. గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. అందుకొరకే వారు తర్వాత హిమాలయాలకు 80 సంవత్సరాలు హిమాలయాల్లో మనం ఇది కూడా పత్రి సార్ చెప్పింది వింటే, ఎందుకంటే సార్ ఎప్పుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకోలే, కానీ ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చారు. కానీ దీనిని ఎందుకంటే నేను కూడా హిమాలయాల్లో ఉండి వచ్చాను కాబట్టి, ఎందుకు సదానంద యోగి గారు భూటాన్ నుంచి వారి గురువు గారు సమాధి అక్కడి నుంచి వారి గురువు గారి ఆదేశానుసారమే మళ్ళీ సదానంద యోగి గారు తనంతట తాను రాలా, వారి ఆదేశానుసారం హిమాలయాలకు వెళ్ళడం, హిమాలయాల్లో 80 సంవత్సరాలు తపస్సు చేయడం, దాని తర్వాత కర్నూలు రావడం అన్నది ఇక్కడ మనం బాగా గమనిస్తే సారు తన గురించి చెప్పుకోలే. కానీ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క గురువు ఎలాంటి వారో, ఆ గురువు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నారు అన్నది ఆ వ్యక్తి ఆ గురువు స్థితిని బట్టి మనం శిష్యుణ్ణి అంచనా వేయొచ్చు. సో అందుకొరకు ఆయన హిమాలయాల్లో 80 సంవత్సరాలు తపస్సు చేశారు అన్నది పత్రి సారే ఈ విషయం చెప్పారు. మనం చెప్పడానికి సారే దీన్ని ప్రూవ్ చేశారు. ఇక 80 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసిన వ్యక్తి సమాజములోకి రావడము అన్నది చాలా అరుదు. ఇది చాలా శ్రద్ధగా గమనించాలి. చాలా అరుదు, రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ సమాజములో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవించడానికి అంతగా అంగీకరించరు. అందుకే చూడండి, వారు వచ్చి కూడా రాఘవేంద్ర లాడ్జ్లో ఒక మామూలు రూమ్లో ఉండిపోయారు, నులక మంచం. ఎంత సింపుల్గా. పత్రి మేడం కూడా చెప్తారు,
అసలు ఎంత సింపుల్గా జీవించారు, ఎక్కడికి వెళ్ళాల. కానీ అందుకొరకు పత్రిసారి ఇంతకుముందు మీరు ధ్యానంలో విన్నారు. ఎప్పుడైతే పత్రిజీ గారు వారి స్నేహితులతో వెళ్ళారో ఆ 1981 జనవరి 1 రోజు ఎందుకు వచ్చారు? ఇక్కడ కేవలం బ్రహ్మజ్ఞానం మాత్రమే బోధించబడుతుంది అని అంత గద్గద స్వరంతో అన్నప్పుడు మాకు అదే కావాలి అని పత్రిజీ గారు స్పందించడం. మీరు ఇంకోటి కూడా వినే ఉంటారు, పత్రిజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అప్పటికే నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను అని. అండర్లైన్ సారే చెప్పారు. 1981 జనవరి 1వ తేదీన మొట్టమొదటిసారిగా సదానంద యోగి గారిని కలిశాను. కానీ అప్పటి వరకే, అండర్లైన్, అప్పటి వరకే నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను అని పత్రిజీ గారే స్పష్టం చేశారు. ఎందుకంటే మనదొక సిస్టమ్, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆది నుంచి వస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికతలో ఒక సిస్టమ్ ఏంటంటే, ఇంకొక విషయం మీరు గమనించవచ్చు, నిజంగా సారులో ఎన్ని సిద్ధులు, ఎంతటి సంపూర్ణత్వం ఉందో ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ మీరు గమనిస్తే బాగా అర్థమవుతుంది. నేను సార్ దగ్గర నేను ధ్యానం నేర్చుకోలే, శాకాహారం నేర్చుకోలే, పిరమిడ్ నేర్చుకోలే. సార్ దగ్గర ఇవేవి నేను నేర్చుకోను. సార్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, ఈయన ఇంతటి ఉన్నతమైన స్థితిలో ఉండి, ఇన్ని సిద్ధులు ఉండి, ఇంత సంపూర్ణత్వాన్ని పొంది ఉండి కూడా తను ఎక్కడా బయటపడకుండా ఒక సామాన్యుడిగా జీవించడం పత్రిసార్లో నాకు నచ్చింది. అందుకే ఇక్కడ చూడండి, అందుకే హింట్ ఇచ్చారు, అంతకుముందే బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను. కానీ అంటాం కదా, ఒక ISI స్టాంప్ కావాలి. అందుకొరకు ఒక గురువు ద్వారా, ఒక గురువును భౌతికంగా అప్పటి వరకు, మళ్ళీ పత్రిసార్ అన్న మాటనే నేను కోడ్ చేస్తున్నా, అప్పటి వరకు ఒక గురువు అన్నటువంటి భావం నాలో కలగల. అలాంటి ఇతను గురువు అని నన్ను అప్పటి వరకు ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. సదానంద యోగి గారిని కలిసిన తరువాత వారి సాంగత్యములో నా సమయాన్ని వెచ్చించినప్పుడు, అప్పటి వరకు నేను ఎవరికి సరెండర్ కానటువంటి వ్యక్తిని, బట్ సదానంద యోగి గారికి సరెండర్ అయ్యాను, పరవశుడయ్యాను అని సారి. మీరు దాని తర్వాత మనకు పత్రిసారు బోధించేటప్పుడు, PSSM మూమెంట్ ప్రారంభమైన తర్వాత శ్వాసే నీ గురువు అని పత్రిజీ గారు బోధించడం ప్రారంభించిన తర్వాత మీరు గమనించుకుంటే, PSSM పత్రిజీ గారి డిక్షనరీలో సరెండరు అన్న పదం మీకు ఎక్కడా కనిపించదు. శరణాగతి అన్నది PSSM మూమెంట్లో లేదు. కానీ పత్రిజీ గారు చెప్తున్నారు. ఎందుకు అంటే, ఇక్కడ మనకు పత్రిజీ గారి ప్లానింగు, పత్రిజీ గారి ప్రణాళిక, PSSM మూమెంట్ది, దీనికంతటికి కూడా మనం చెప్పాము ఇంతకుముందు, శిష్యుడు సిద్ధమైతే మరి
ఎక్కడ భూటాన్ అడవులు, దాని తర్వాత హిమాలయాలు 80 సంవత్సరాలు తపస్సు చేసి గుహల్లో 80 సంవత్సరాలు సదానంద యోగి గారు తపస్సు చేశారంటే 16 సంవత్సరాల వయస్సులో. హిమాలయాలకు వచ్చింది అప్పుడు సదానంద యోగి గారి వయసు 16 సంవత్సరాలు. 80 సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నారు. అంటే మీరు ఊహించుకోవచ్చు హిమాలయాల్లో అప్పుడు ఎలాంటి యోగులు సిద్ధపురుషులు ఉన్నారు. 80 సంవత్సరాలు సదానంద యోగి గారు హిమాలయాల్లో తపస్సు చేశారంటే ఎన్నెన్ని సిద్ధులను పొంది ఉంటారో మీరు ఊహించుకోండి. నేను మీకే వదిలేస్తాను. అప్పుడు పత్రిజీ గారిని వెతుక్కుంటూ వచ్చారు అంటే ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు నేచర్. ఎప్పుడైతే మనం సరిగా ఉంటామో, సరిగా అంటే ఎవరి కొరకు సరిగా, ఇటు వ్యక్తిగతంగా కావచ్చు, అటు కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ లక్ష్యం కొరకైతే, ఏ లక్ష్యం కొరకు, ఏ గమ్యం కొరకు అయితే మనం పనిచేస్తూ ఉంటామో త్రికరణ శుద్ధితో తప్పకుండా అలాంటి సమయాల్లో ప్రకృతి మనకు 100% సహకరించి తీరుతుంది. మన యోగ్యత, ఎవరిలోనైతే ఆ యోగ్యత అర్హతలు ఉంటాయో ప్రకృతి సహకరిస్తుంది. ఎవరిలోనైతే అలాంటి యోగ్యత అర్హతలు ఉంటాయో మీ ఆలోచన కాకపోవచ్చు, మీరు ఆలోచించకపోవచ్చు, మీరు ఊహించకపోవచ్చు, మీరు ఇలా చేయాలి అని అప్పటి వరకు అనుకోకపోవచ్చు. కానీ మీలో త్రికరణ శుద్ధి ఉంటే, ప్రకృతితో మమేకమయ్యేటువంటి ఉన్నతమైనటువంటి గుణం మీలో ఉంటే, అది మీ ప్రణాళిక కాకపోయినా, మీ ఆలోచన కాకపోయినా, ప్రకృతి మీ ద్వారా చేపించుకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ గమనించాను. ఎస్, ఎందుకంటే కొన్ని పనులు అందరితో కావు. అవుతాయా? అందరూ పిరమిడ్ మాస్టర్లే, అందరూ పత్రిజీ గారు ఫాలోవర్సే, అందరూ ధ్యానం చేస్తున్నారు. కానీ మరి అందరూ కిషన్ రెడ్డి లాగా ఎందుకు ఉండలేరు? నిజంగా పిఎస్ఎస్ఏ మూవ్మెంట్లో ప్రశ్నించడము అన్నది ఒక ఏమనాలి, సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పారు, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఇప్పుడు చాలామంది ఇది అడిగినప్పుడు పత్రిజీ గారు ఇలా అన్నారు కదా, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఈయనకేంటయ్యా, ఎప్పుడు ఎవరినో పట్టుకొని ఏదో ఒకటి వీడియో చేస్తాడు, వాళ్ళని పట్టుకొని ఇది అది అని చెప్తారు. ఇంతమంది ఉన్నారు సొసైటీలో, ఎంతోమంది సీనియర్లు ఉన్నారు, ఈయనకేం పని? ఎవరికి అందరు చేయలేదా? ఈయన ఒక్కడే ఎందుకు? ఏదో ఒక చూస్తాడు, దాని మీద కామెంట్ మొదలు పెడతారు, ఇలా అలా అని. కానీ మరి ఎందుకు ఆయనకు కూడా తెలియదా? నేను చేస్తే ఎంతోమంది డాష్ డాష్. కానీ ఇప్పుడు నిజంగా ఈ సమయంలో ఈ పిఎంసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పిఎంసి డెవలప్మెంట్ విషయం కావచ్చు, దాన్ని ఆర్థికంగా ఇంకా బలోపేతం చేయే విషయంలో కావచ్చు, మరి ఇది కూడా ప్రకృతే, పత్రిజీ గారే ఇలా ఎన్నుకున్నది.
అది కూడా వరంగల్ పిఎస్సిసి మూవ్మెంట్ ద్వారా జరగాలని సదానంద యోగి గారు కూడా కోరుకుంటున్నారేమో. ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆది నుంచి అనేక మంది గురు శిష్యుల పరంపరలో ఒక్కరు కాదు, మీరు ఎవరిని చూసుకున్నా ఆదిదేవుడు, ఆదిగురు అంటాము శివుడిని, ఆయన దక్షిణామూర్తిగా బోధించినప్పటి నుంచి ఉన్నటి మన పత్రిజీ గారి వరకు, సదానంద యోగి పత్రిజీ వరకు మధ్యలో ఎంతోమంది మహావీరుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, ఆది శంకరాచార్యులు కావచ్చు, బ్రహ్మం గారు కావచ్చు. బ్రహ్మం గారికి ఒకడే కదా శిష్యుడు. అంటే ఎంతోమంది ఉంటారు. కొంతమంది కొన్ని పనులకు సెలెక్టివ్గా ఉంటారు. ఇక్కడ ఈ పదం అండర్లైన్ బాగా. కొంతమంది గురువులకు, కొంతమంది శిష్యులు కొన్ని విషయాల్లో సెలెక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళు నిర్ణయించుకొని ఉంటారు, ఈ మాస్టర్ ద్వారా ఈ వర్క్ నేను చేపించుకోవాలి, ఈ మాస్టర్ ద్వారా ఈ వర్క్, ఈ మాస్టర్ ద్వారా ఈ వర్క్. అలా వాళ్ళు ఎన్నుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. అందుకొరకే మనం గమనిస్తే పిఎస్సిసి మూమెంట్లో పత్రిజీ గారు ప్రతి పిరమిడ్ మాస్టర్ను కూడా అలానే తీర్చిదిద్దారు అనడానికి మన డీసెంట్రలైజేషనే మూలం. ఇంతమంది వచ్చారు, ఇన్ని సెంటర్లు వెలిశాయి. కానీ డీసెంట్రలైజ్డ్ దాంట్లో కూడా సెంట్రలైజ్డ్ అవసరం. డీసెంట్రలైజేషన్లో సెంట్రలైజేషన్ అవసరం. ఎందుకు అంటే ప్రస్తుతం సార్ ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళంగానే అందరు కామ్ అయిపోయేవాళ్ళు అంతే. బట్ సిస్టమ్ ఏమవుతుంది అని అంటే, ఎందుకు ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఎందుకు వచ్చింది అని అంటే, సార్ ఉన్నప్పుడు సారే చూసుకునేవారు. సార్ ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టర్తో పత్రిజీ గారికి పర్సనల్ రిలేషన్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరికి వారే అయిపోయింది. అందుకొరకు ఇప్పుడు ప్రశ్నించే తత్వం మొదలైంది. ఎందుకంటే ఎవరో ఒకరి ద్వారా అది ప్రారంభించబడాలి. ఇది కూడా ప్రణాళికల భాగమే కావచ్చు. సంస్కరణలు జరగాలి. భారత రాజ్యాంగం అంటాం, బట్ రాజ్యాంగం కూడా ఇప్పటి వరకు ఎన్నో సంస్కరణలు జరిగాయి. సో కాలమాన పరిస్థితులను బట్టి తప్పకుండా సంశోధనలు జరగాలి, మార్పులు జరగాలి. వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగత జీవితంలో ఎవరు కామెంట్ చేయరు 100%. పర్సనల్ లైఫ్లో నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. బట్ సోషల్ లైఫ్లో సొసైటీ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు కంప్లైంట్, జడ్జిమెంట్ అవసరం. నేను మళ్ళీ చెప్తున్నాయి, వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎవరిని ప్రశ్నించే హక్కు లేదు. కానీ ఆ వ్యక్తిగత జీవితము వ్యక్తి సమాజంలోకి వచ్చినప్పుడు, ఒక సొసైటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఒక సొసైటీకి ప్రతినిధిగా ఉన్నప్పుడు, ఇప్పుడు వ్యక్తిగతం కాదు. అందుకే మీరు గమనించవచ్చు,
ఒక వ్యక్తి మామూలుగా సమాజంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ ఒక వ్యక్తి సెలబ్రిటీ అయ్యాడు అనుకోండి, కామెంట్లు వస్తాయా రావా? కామన్. ఎందుకంటే నువ్వు రాజకీయ నా జీవితంలోకి వచ్చావు అన్న తర్వాత నన్ను ప్రశ్నించద్దు అంటే కుదరదు. నువ్వు రాజకీయ నాయకుడిగా వచ్చాను అంటే నువ్వు ప్రజానాయకుడివి, నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి, నువ్వు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నావు, కాబట్టి నిన్ను ప్రశ్నించే హక్కు ఉంది. అందుకొరకు వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ఎలా జీవించినా పర్వాలేదు, నో కామెంట్, నో జడ్జ్మెంట్, ఎవరు పట్టించుకోరు. కానీ నువ్వు ఒక సమాజానికి రిప్రజెంటేటివ్ ప్రతినిధి అయినప్పుడు, ఒక సంస్థకు ప్రతినిధి అయినప్పుడు, ఆ సంస్థ నీ ఆచరణ వల్ల, నీ వాక్కు వల్ల, నీ ఆచరణ వల్ల ఆ సొసైటీ, ఆ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందా లేదంటే డాష్ డాష్ అన్నప్పుడు సొసైటీ ప్రతినిధిగా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిదీ మళ్ళీ ఎస్, ఇక్కడ నాకు ఫుల్ క్లారిటీ. చాలామంది ఇది అడిగినప్పుడు నేను ఈ విషయం చెప్తా. వ్యక్తిగత జీవితంలో నో కంప్లైంట్, నో జడ్జిమెంటు, కానీ సొసైటీకి రిప్రజెంటేటివ్గా వచ్చినప్పుడు, ఒక పిరమిడ్ మాస్టర్గా నువ్వు ఓకే, కళాధర్ రెడ్డి ఒక మెడిటేటరు, నో ప్రాబ్లం. బట్ కళాధర్ రెడ్డి యాజ్ ఎ పిరమిడ్ మాస్టరు, కళాధర్ రెడ్డి ఇండివిజువల్గా మాట్లాడే హక్కు లేదు. బట్ కళాధర్ రెడ్డి ఒక పిరమిడ్ మాస్టర్గా ఈరోజు వరంగల్కి వచ్చి క్లాస్ చెప్తున్నప్పుడు కావచ్చు, కళాధర్ రెడ్డి ఒక పిరమిడ్ మాస్టర్గా ఎక్కడికి వెళ్ళి చెప్పినా వాచ్ చేయడం జరుగుతుంది. ఆయన మాట్లాడింది కావచ్చు, నేను ఆచరించిన దాంట్లో ఏమైనా సొసైటీకి ఇబ్బంది కలిగేది ఉంది అన్నప్పుడు అప్పుడు ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకొరకే నేను అనుకుంటాను, ఎందుకంటే సాహసోపేతమైన నిర్ణయం ఏదైనా కూడా మంచి జరుగుతుంది, మన మంచిగా జరుగుతుంది అనుకున్నప్పుడు కావచ్చు. కానీ నేను కూడా గమనించినప్పుడు కిషన్ రెడ్డి గారి ఆడియో వీడియోల ద్వారా చాలామంది నేను గమనించాను, ఎంతో మార్పులు వచ్చాయి. మీరు కూడా గమనించే ఉంటారు. భలే పాపం ఆయన ఎన్ని విమర్శలను ఎదుర్కొన్నాడో, ఎంత జరిగిందో. కానీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మంచి విషయము. వారి నిజంగా ఆ సలహా, వారి సూచనలు, సదానంద యోగి గారు, పత్రిజీ గారు ఏదైతే తలాస్తు దేవతలు ఉంటారు అంటామో, నిజంగా వారికే కావచ్చు అద్భుతమైన ఆలోచన రావడం, దీన్ని మీ అందరి ముందు మీతో షేర్ చేసుకోవడం. మళ్ళీ మనకు నయా పైసా ఖర్చు లేదు. ఏదైతే పత్రిసారి చెప్తాడో, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఈ గుళ్ళోకి పోవాల్సిన అవసరం లేదు, ఈ కొబ్బరికాయ కొట్ట, అది ఎట్లనో చూడండి. పిఎంసి డెవలప్మెంట్ విషయంలో కూడా సింపుల్గా రోజుకు ఒక 4 వీడియోలు పత్రిసారి మనం ఆన్ చేసి పెట్టుకోవడం. మళ్ళీ కూర్చొని 4 గంటలు కంటిన్యూగా వినమని కూడా ఏం చెప్పడంలా. ఏం చెప్పారు? సింపుల్ ఆన్ చేసుకోండి. మార్నింగ్ 1 అవర్, మధ్యాహ్నం 1 అవర్, మళ్ళీ 4 గంటలు కంటిన్యూ కూడా అవసరంలా. మొత్తానికి 24 అవర్స్లో 1 అవర్ 1 అవర్ 1 అవర్, మార్నింగ్, మధ్యాహ్నము, సాయంకాలం, రాత్రి. జస్ట్ నిజంగా ఇది సింపుల్, కానీ చిత్తశుద్ధి అవసరం. ఒకరోజు విన్నారు, ఆన్ చేశారని ఇప్పుడు అలానే అందరు అనుకున్నారనుకోండి, వ్యూస్ రావు. అందుకొరకు
నిజంగా ఇది చాలా ఆహ్వానించదగినటువంటి సలహా. మళ్ళీ అందరికీ కూడా ఆమోదయోగ్యం. ఇది ఆచరించడానికి ఎట్లాగైతే 10 సార్లు శ్వాస మీద ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, ఎక్కడుంటే అక్కడ కూర్చొని గమనించవచ్చు, ఇది కూడా మన ఫోన్లు ఎప్పుడు ఎంబడి ఉంటాయి. శ్వాస ఎట్లా ఎంబడి ఉంటుందో ఫోన్లు కూడా ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. జస్ట్ సింపుల్గా ఆన్ చేసుకోవడం. వెరీ గుడ్, చూసా ఎంత బాగా చెప్పారు యాకు. సో అందుకొరకు నిజంగా ఇది మంచి సలహా. నిజంగా ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ తూచా తప్పకుండా ఆచరిస్తే పిఎంసి ఆర్థికంగా బలోపేతమవుతుంది. ఎవరిని మనం ఒత్తిడి చేయడంలా. సో ఎప్పుడైతే ఈ బేస్, ఇంకొకటి అడ్వర్టైజ్, అది కూడా చాలా సులభమే. ఎందుకంటే నిజంగా ఆ కోణంలో అందరు ఆలోచించకపోవచ్చు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మనం బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ మనం ఇంట్లో చేసుకుంటాం. దానికి ఎన్నో అంత ఖర్చు వస్తూనే ఉంటుంది. కానీ ఒక రకంగా ఇది మనం పత్రిజీ ఆశయం కొరకు మనం సహకరించిన వాళ్ళం అవుతాము. మళ్ళీ పిఎంసిలో కూడా మన గురించి, మన కుటుంబం గురించి కూడా మన మాస్టర్లందరికీ కూడా తెలియడం జరుగుతుంది. సో అందుకొరకు ఈ అడ్వర్టైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇవన్నీ వరంగల్ పిఎస్ఎస్ఎం మూమెంటు తప్పకుండా ఆచరించి మళ్ళీ పిఎస్ఎస్ఎం మూమెంట్కు వరంగల్ ప్రతి విషయంలో ఏదైతే ముందుంటుందో, సో ఈసారి కూడా ఈ విషయంలో మీకు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇంతకుముందు ఒక విషయం చెప్పి ఆగిపోయా. ఇది సదానంద యోగి గారి గురించి పత్రిజీ గారు, అందులో ఇది కంటిన్యూ అయింది. కానీ ఒక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను నా దృష్టిలో పత్రిజీ ఏంటి అంటే